ఆంధ్రలో సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారానికి ఇండియా టుడే టీవీ నెట్వర్క్ 1.18 కోట్లంట. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు కాలేదు చంద్రబాబు నాయుడు వచ్చి 55,000-56,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరు. ఇప్పటికే 55,000-56,000 కోట్ల అప్పు చేసిండు. జగన్ 9 లక్షల అప్పు 9 లక్షల కోట్లు చేసిండు, 10 లక్షల కోట్లు చేసిండు. జగన్ మొత్తం అప్పుల కుప్ప చేసిండు అన్నాడు కదా. నిజంగా ఆంధ్ర మీద ప్రేమ ఉంటే ఇంత దరిద్రమైనటువంటి భావజాలం ఎందుకు? మీకు అవసరం ఉన్నది. మీ కూటమి ప్రభుత్వం చెప్పాలి ఇండియా టుడే నెట్వర్క్కి 1.18. మరి మీ ఎన్పిఆర్ ఏం చేస్తున్నది? మీ ఏం చేస్తున్నాయి? మీ పిఆర్ఓలు ఏం చేస్తున్నారు? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? మంత్రుల పిఆర్ఓలు ఏం చేస్తున్నారు? మీరు మళ్ళా ఏది సభలు పెడితే ప్రభుత్వ సొమ్మే, మీరు సమావేశాలు పెడితే ప్రభుత్వ సొమ్మే, పేపర్లకు ఇచ్చే ప్రకటనలు ప్రభుత్వ సొమ్మే, మళ్ళీ ప్రభుత్వ సొమ్ము పెట్టి 1.18 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సృజనాత్మక చిత్రాలు రూపొందించి ఇండియా టుడే టీవీ నెట్వర్క్లో ప్రసారం చేసేందుకు 1.18 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తొలి 100 రోజుల్లో సాధించిన పురోగతిపై టీవీ నెట్వర్క్ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందట. అమరావతిలో ఇండియా టుడే చూసినోడోడు, ఆ నెట్వర్క్ చూసినోడోడు, ఆ ఇంగ్లీష్ హిందీ ఛానల్ చూసినోడోడు, ఆంధ్రప్రదేశ్లో ఆ హిందీ ఇంగ్లీష్ చూసేటోడోడు. ఈయన ప్రచారం ఎక్కడ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది? ఆంధ్ర ప్రజలారా, ఎవ్వరు వచ్చినా గిదే జరుగుతున్నది. ఏముంది? వాళ్ళ ప్రతి రూపాయి చూసుకొని కష్టపడి అయ్యో జగన్ మోసం చేసిండు, జగన్ ద్రోహం చేసిండు, జగన్ ఇష్టానుసారంగా ఖర్చు చేసిండనే కదా చెప్పింది. మరి ఇట్లా కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు మీరు? 5 ఏళ్ల పాటు ఏ ఒక్క పత్రికకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకండి, ఏ ఒక్క ప్రభుత్వ సొమ్మును వృధా చేయకండి. ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెట్టిందంటే మీరు 10 కోట్లు ఖర్చు పెట్టేసి 990 కోట్లు మిగిలిచ్చి నన్ను పేదలకు ఇండ్లు కట్టియండి. అది మాత్రం చేయడానికి చేత కాదు. కానీ ప్రభుత్వం కూటమి వచ్చింది, మార్పు వచ్చింది. 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ ఆంధ్రప్రదేశ్ కూడా సూపర్ 6 ఇచ్చింది. సూపర్ 6లో ఒక్క 6 కూడా కొట్టలేదు. కొట్ట ముందుకే 50,000 కోట్ల రూపాయలు అప్పైనాయి. ఒక్క 6 కొట్టక ముందుకు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ అభివృద్ధి అట. ఏం అభివృద్ధి చేసిరు? నీకు ఆ రైల్వేలను అమరావతికో అక్కడికో ఇక్కడికో డబ్బులు వచ్చేటి అయితే అప్పులు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు, అయితే అప్పులు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు. అసలు ప్రభుత్వం ఎంత ఇష్టారాజ్యంగా అప్పులు చేసి ఏ విధంగా చేస్తుంది? ఇవాళ ఎన్డీఏ సర్కారు వాళ్ళ సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు? మళ్ళీ అదే సాక్షికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిరని చెప్పేసి మీరు ఆ రోజు చేసి వాళ్ళ సాక్షికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా మీకు నచ్చిన వాటి వాళ్ళకి మాత్రమే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తలేరా? వాళ్ళు వచ్చి టైమ్స్ నౌకి ఇచ్చిరు, వీళ్ళు వచ్చి ఇండియా టుడేకి ఇచ్చిరు. ఏం లాభం? వాళ్ళు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చిరు, వీళ్ళ కోట్లకి ఇచ్చిరు. స్థానికంగా పనికిరాని వాళ్ళు చాలామంది, వాళ్ళ చాలామంది పిల్లలు తెలివితోటి చాలా షార్ట్ ఫిలిమ్స్ చేస్తారు. ఆ షార్ట్ ఫిలిమ్స్ చేయండి, వాళ్ళకి ఇవ్వండి ప్రోత్సాహకాలు మీ ప్రభుత్వానికి సంబంధించినవి. అవి ఇవ్వకుండా ఆ నెట్వర్క్ కోట్లు ఒక ఇండియా టుడేకి ఇచ్చింది, వాళ్ళు వచ్చింది. మరి ఇంకా మిగిలిన వాళ్ళకి ఎంత ఇచ్చిరో, ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, మిగిలినటువంటి వాళ్ళకి ఎంతమందికి ఇచ్చిరో కూడా తెలియదు. వాళ్ళకి ఎంత ఇచ్చిరో కూడా తెలియదు. ఇవాళ అది మీరు చేస్తున్నటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో 50,000 కోట్ల పైన అప్పు చేసిరు, అప్పుడే 5 నెలలు కాలేదు. మళ్ళీ అందులో 1,18,00,000 రూపాయలు ఇండియా టుడేకి ఇచ్చిరు, మిగిలినటువంటి వాళ్ళకి ఎంత ఇచ్చిరు, ఏ మీడియాకి ఎంత ఇచ్చిరో ఇవాళ మొత్తం బయటకు వస్తే కానీ తెలియదు. కోట్ల రూపాయలు మీడియాకి ఇచ్చుకొని మీరు చేసింది ఏంది? 5 నెలలా ఏం చేయలే? ఏం సంక్షేమ పథకాలు ఇచ్చిరు? ఏం అభివృద్ధి చేసిరు?